హా, అమరావతిలో ఇప్పుడున్న 54,000 ఎకరాలకు పైగానే సరిపోదని మరో 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయబోతున్నారటబ్బా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ మరో 44,000 ఎకరాలు అమరావతిలో భూసేకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. అంటే 1,00,000 ఎకరాలు, ఇంకా ఎక్కువే, 1,00,000 ఎకరాల్లో అమరావతి అట. ఇంకేం, మంచిగా పాలు వంగించండి మీ ఇళ్ళలో. అమరావతి మద్దతుదారులందరూ పాలు వంగించి సెలబ్రేషన్ చేసుకోండి అబ్బా. 44,000 ఎకరాలట. ఇందులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట, ప్రపంచ స్థాయి ఆసుపత్రులట, మౌలిక సదుపాయాలు కల్పిస్తారట, ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. పేదలకు 5,000 పింఛన్, రుణమాఫీ, ఉచిత వైద్య సదుపాయం, ఉచిత విద్య, అంటే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకు ఇవన్నీ ఉండబోతున్నాయట. 5,000 పింఛన్, రుణమాఫీ, ఉచిత వైద్య సదుపాయం, ఉచిత విద్యా సదుపాయం, రకరకాల బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారట వాళ్ళకు. ఓన్లీ అమరావతి వాళ్ళకే, మళ్ళీ మీరేమన్నా ఆశించారు? ఓన్లీ అమరావతిలో వీళ్ళకే, ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి, అమరావతిలో ఉన్న వాళ్ళకే. అమరావతిలో నిర్మించే జిఐడి టవర్సు, హెచ్ఓడి టవర్స్కు బిడ్డింగ్ పొందిన కాంట్రాక్టర్లకు పనులు చేపట్టేందుకు క్యాబినెట్ అనుమతి ఇచ్చిందట. సిఆర్డీఏలో 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసేకి ఆమోదం తెలిపారట. సిఆర్డీఏలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులు, మరి రాష్ట్రం అంతా కాదు. లా యూనివర్సిటీకి 55 ఎకరాల భూముల్ని 60 సంవత్సరాల పాటు కేటాయించారట. ఎకరా 50 లక్షలు. మరో 7 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారట. ఆయన టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయి ఉండు కదా, మైనేని సాకేత్, ఆయనకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో సెప్కార్ఫ్ ఎనర్జీ సంస్థకు విద్యుత్ ప్లాంట్ కోసం 5 ఎకరాల 4 సెంట్లు ఇస్తున్నారట. మొత్తం విలువ 1,13,00,000కు. గండికోట ఒబెరాయ్ రిసార్ట్స్ నిర్మాణం కోసం 50 ఎకరాల భూమి ఇచ్చేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిందట. సో అమరావతి కోసం అమరావతిలో మరో 44,000 ఎకరాల భూ సమీకరణ చేస్తున్నారా? ఇప్పుడున్న భూమి సరిపోవడం లేదా? ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా మరికొన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారా అమరావతి వాళ్ళకు? సరేలేండి, ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలండి ఖచ్చితంగా. ఇంకా 44 ఎకరాలు సరిపోకపోతే ఏమోలేండి. ఇప్పుడు 44,000 ఎకరాలు సేకరించిన తర్వాత అవి సరిపోతాయో లేదో, అవసరం కూడా మళ్ళీ ఆ చుట్టుపక్కల ఇంక మళ్ళీ ఎన్ని వేల ఎకరాలు అవసరమైనా కనుక ఏముందిలేండి, సేకరించండి.